న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరులో సిపిఎం నేతలతో కలిసి స్థానికులు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశారు. ఆ తర్వాత ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగారు. దాదాపు 40 రోజులుగా ఆలూరులో తాగునీరు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లెఫ్ట్ నేతలు. తక్షణమే ఆలూరుకు తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు స్థానికులు. అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు హీరో అక్కినేని నాగార్జున. జీవన్దాన్ ఇన్స్టిట్యూట్, యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన అవయవదాన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున జీవన్దాన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన వారితో అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నాగార్జున. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా అవయవదానం, జీవన్దాన్ ఉందని ఆయన ప్రశంసించారు. హెచ్సియు పిహెచ్డీ విద్యార్థి విశాల్ టాండన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జెండర్ స్టడీస్ లో పిహెచ్డీ చేస్తున్న టాండన్ నల్లగండలోని అపర్ణ సరోవర్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. 14వ అంతస్తు నుంచి దూకేయడంతో అతడు మరణించాడు. ఒంటరిగా ఉంటున్న 43 ఏళ్ల విశాల్ టాండన్ ఉద్యోగం లేక కొంతకాలంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రాణాలు తీసుకునేంత పిరికివాడు కాదని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. దీంతో ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు సేకరించేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ లో పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని మరపల్లి మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోమిన్పేట మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి 13 ఏళ్ల వంశీవర్ధన్ ఇంటి నుంచి పురుగుల మందు బాటిల్ తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో తాగేశాడు. ఇది గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీవర్ధన్కు చికిత్స జరుగుతోంది. అయితే ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఎయిర్ బస్ బీభత్సం సృష్టించింది. మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు వద్ద అదుపు తప్పింది. యమా స్పీడ్ గా దూసుకుపోతున్న బస్సు షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 2 దుకాణాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపు తప్పిన సమయంలో అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా వద్ద జరిగిన ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఎద్దును తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిని భైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన ఓ ఘరానా ల్యాండ్ గ్రాబర్ విశాఖ పోలీసులకు చిక్కాడు. విశాఖ వ్యాలీకి సమీపంలోని 24.5 ఎకరాల అటవీ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించిన సుధాకర్ రాజు తక్కువ ధరకే ల్యాండ్ విక్రయిస్తానంటూ పుల్ల అనిల్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించారు. రిజిస్ట్రేషన్ కు అడ్వాన్స్ గా 4.5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కోసం చుట్టూ తిప్పించుకోవడంతో అనుమానం వచ్చిన అనిల్ ఆరా తీస్తే అది ప్రభుత్వ భూమి అని తెలుసుకుని అవాక్కయ్యాడు. డబ్బుల కోసం సుధాకర్ రాజును నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగాడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించి సుధాకర్ రాజుపై 13 కేసులున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ నేర్పాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు, స్థానికులు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న బమ్మిడి విజయ్ కుమార్ వికృత చేష్టల్ని కొన్ని రోజులుగా భరించలేకపోతున్న విద్యార్థులు తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో ఆగ్రహంతో పీఈటీని నిలదీశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. సరైన స్పందన లేకపోవడంతో చిత్తకొట్టి మరీ పోలీసులకు అప్పగించారు. ₹1000 కూడా విలువ చేయని విగ్రహాన్ని పంచలోక విగ్రహం అంటూ అమ్మకానికి యత్నిస్తున్న ముఠాను సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీసులు పట్టుకున్నారు. 20 ఏళ్లుగా జ్యోతిష్యం చెబుతున్న రేకంబ సోమేశ్వరరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. కాలభైరవుడి విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలుగా పంచలోహ విగ్రహాలుగా అమ్మితే చాలా డబ్బు సంపాదించవచ్చని సోమేశ్వరరావు కొందరికి ఎరవేయడంతో 7గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కంటోన్మెంట్ పార్క్ లో కూర్చుని పంచలోహ విగ్రహాలంటూ 3 కోట్ల రూపాయలకు అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు 7గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. కాపర్ విగ్రహాలను ఒక కారును సీజ్ చేశారు.
అర్జెంట్ గా కాల్ మాట్లాడుకోవాలని సెల్ ఫోన్ తీసుకుని ఉడాయిస్తున్న కేటుగాళ్లను మారేడుపల్లి ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్ ప్రాంతానికి చెందిన నాగరాజు, శివ, యేసు ఈ ముగ్గురు జల్సా జీవితాలకు అలవాటు పడి ఫోన్లు తీసుకుని మాట్లాడినట్లు నటిస్తూ బైక్ పై ఉడాయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్ ఫోన్ తీసుకుని పారిపోయిన ఫిర్యాదుతో సెల్ సిగ్నల్స్ ట్రాప్ చేసిన మారేడుపల్లి పోలీసులు నిందితుల్లో ఒకరైన నాగరాజును అరెస్ట్ చేశారు. ఇంకో నిందితుడు శివ వేరే కేసులో 2 రోజుల క్రితం ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. పరారీలో ఉన్న నిందితుడు యేసు కోసం గాలిస్తున్నాడు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఓ వ్యాపారి అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు. తిరుపతికి చెందిన దిషన్ షా చెన్నైకి వెళ్తుండగా ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యాపారి నుంచి 8 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పాత్రల రూపంలో ఉన్న బంగారానికి ఎలాంటి రసీదులు లేవని స్పష్టంగా చేశారు పోలీసులు. కృష్ణా జిల్లాలో ప్రేమికుల బలవన్మరణం కలకలం సృష్టించింది. ఉంగుటూరు మండలం పెద్దౌటుపల్లి రైల్వే ట్రాక్పై ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతులు అగిరిపల్లి మండలం ఈదులుగూడ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లో క్యాట్ ఫిష్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. బెంగళూరు నుంచి నాగపూర్ కు క్యాట్ ఫిష్ ను అక్రమంగా తరలిస్తుండగా లారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ విషయం బట్టబయలైంది. వెంటనే అక్కడికి చేరుకున్న మత్స్యశాఖ అధికారులు క్యాట్ ఫిష్ ను ఎవరూ తీసుకెళ్లకుండా గోతిలో పాతిపెట్టారు. కుళ్లిన మాంసం తిని పెరిగే క్యాట్ ఫిష్ తింటే రోగాలు వస్తాయని హెచ్చరించారు అధికారులు. అయితే అధికారులు కళ్లు గప్పి కొందరు స్థానికులు పాతిపెట్టిన చోట తవ్వి మరీ క్యాట్ ఫిష్ తీసుకెళ్లారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుపేద విద్యార్థులకు చేయూతనందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విద్యార్థులకు తన వంతు సహాయం అందించారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కనీస వసతులు లేని స్థానిక పాఠశాలలో విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యం కల్పనతో పాటు తరగతి గదులను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.